గత ఏడాది త్రుటిలో పంజాబ్ కింగ్స్ జట్టు ఐపీఎల్ టైటిల్ ను చేదార్చుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో కేవలం 6 పరుగుల తేడాతో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది. అయితే ఈసారి కప్పు తమదేనని అంటున్నాడు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. నిజం చెప్పాలంటే మా జట్టుపై ప్రస్తుత అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నాకు సవాల్ అంటే చాలా ఇష్టం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మేం బరిలోకి దిగిన ప్రతిసారి గెలవాలి. నా దృష్టి మొత్తం ట్రోఫీ పైనే ఉంది అని శ్రేయస్ అయ్యర్ నిన్న శుక్రవారం జరిగిన జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో అన్నాడు. గత ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియా పర్యటనలో శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆసీస్ తో జరిగిన ఓ మ్యాచ్ లో క్యాచ్ ను అందుకునే క్రమంలో అతడు గాయపడ్డాడు. అయినప్పటికీ కూడా చక్కని క్యాచ్ అందుకున్నాడు. నొప్పి తీవ్రంగా ఉండడంతో హాస్పిటల్ కు తరలించగా అక్కడ చికిత్స అనంతరం కోలుకున్నాడు. దీనిపై అయ్యర్ మాట్లాడుతూ గాయం నుంచి కోలుకొని తిరిగి రావడం ఎప్పుడు సవాలేనని అన్నాడు. ఇక అదే సమయంలో తాను దాదాపు 7 కిలోల బరువు తగ్గాను. మళ్ళీ ఆ 7 కిలోల బరువుని పెరిగించేందుకు చాలా కష్టపడ్డానని అన్నాడు. తనకు సవాళ్ళంటే ఇష్టమని తెలిపాడు. తన జీవితంలోని ఆ దశను అధిగమించినందుకు సంతోషంగా ఉందని అన్నాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2025 సీజన్ లో కెప్టెన్ గా కాకుండా ఓ బ్యాటర్ గా శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడాడు. 50.33 సగటుతో 175.07 స్ట్రైక్ రేట్ తో 604 పరుగులు చేశాడు. ముఖ్యంగా క్వాలిఫైర్ 2 లో ముంబై ఇండియన్స్ పై శ్రేయస్ అయ్యర్ ఆడిన 87 పరుగుల ఇన్నింగ్స్ ను అభిమానులు ఎవరు కూడా అంత త్వరగా మర్చిపోలేరు. కాగా ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్ లో పంజాబ్ కింగ్స్ తమ తొలి మ్యాచ్ ని ఈ నెల 31న గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ న్యూ చండీగఢ్ ఆతిథ్యం ఇవ్వనుంది.